అప్పులు తగ్గిస్తూ ఆస్తులు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శాసనసభలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో అమరావతి రాజధానికి 6,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది రాష్ట్ర పురోగతికి పునాది బడ్జెట్ ఆఫ్ ఫండమెంటల్స్. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ఒక రాష్ట్రానికి సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగాల్ని పటిష్టం చేసే బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. బడ్జెట్ గొప్పతనం అన్ని వర్గాలకి పెద్దపీట. ఈ బడ్జెట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు బలమైన అడుగు. ఈ బడ్జెట్ గొప్పతనం ఏమిటంటే ఇది కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాలేదు. మొత్తం భారీ బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరిగేలా కేటాయింపులు కూడా చేశారు. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరో ఎత్తు. ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్గా ముందుకు తీసుకెళ్తున్న సమతుల్య బడ్జెట్ ఇది అధ్యక్ష.